హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మనం యాక్టివేజ్, ప్యాసివేజ్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ చాలా నీట్గా క్లియర్గా క్లారిటీగా నేర్చుకున్నాము. వాటిని ఎగ్జామ్ ప్యాటర్న్లో బిట్స్ ఎలా వస్తాయి ఒకసారి చూద్దామే. అది చూసే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడే మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో కండి. కాంటెంట్ ఏమాత్రం కూడా మిస్ కాకుండా క్లారిటీగా నేర్చుకోండి. ఓకే, యాక్టివేజ్ ప్యాసివేజ్ నుంచి మనం ఫస్ట్ కొన్ని బిట్స్ చేసుకున్నాం, తర్వాత క్వశ్చన్ ట్యాగ్ నుంచి మళ్ళీ కొన్ని బిట్స్ నేర్చుకున్నామే. ఒకసారి చూడండి, ఫస్ట్ బిట్ చూడండి. ఐ టేక్ ఎక్సర్సైజ్ డైలీ అన్నాను. డైలీ అనే యాక్షన్ వస్తుంది. ఏమొస్తుంది మనకు? యాక్టివేజ్ ప్యాసివేజ్ లో మీకు చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్పాను. మనకు ఉండే పార్ట్స్ ఏంటంటే మూడే సెంటెన్స్ లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని చెప్పాను. సబ్జెక్ట్ ప్లేస్ లో ఒక ఆబ్జెక్ట్ వస్తుంది ప్యాసివేజ్ లోకి మార్చేటప్పుడు. అసలు యాక్టివేజ్ అంటే ఏంటంటే మనం నేర్చుకున్న టెన్స్ మొత్తం కూడా యాక్టివేజ్ అనే క్లియర్ గా చెప్పాను. అంటే మనం నేర్చుకున్న టెన్స్ మొత్తం కూడా ఏంటిది మనకి యాక్టివేజ్. అంటే మనం యాక్టివేజ్ ను సపరేట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన యాక్టివేజ్ ఉన్న సెంటెన్స్ ని మనం ప్యాసివేజ్ లోకి మార్చాలి. మార్చేటప్పుడు ఏంటి? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అవుతుందని తెలుసు. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ టెన్స్ మాత్రం చేంజ్ కాదు, జస్ట్ బీ ఫార్మ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. అది మాత్రం క్లియర్ చూసుకోండి. అదే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో పోయే వరకల్లా టెన్స్ చేంజ్ అయ్యింది. అక్కడ టెన్స్ చేంజ్ అయ్యింది, ఇక్కడ టెన్స్ చేంజ్ కాదు, ఓన్లీ బీ ఫార్మ్ చేంజ్ అయ్యింది. యాక్టివేజ్ నుండి ప్యాసివేజ్ మార్చేటప్పుడు ఎప్పుడు కూడా V3 ఫామ్ మాత్రమే ఉంటుంది అని వర్బ్ లో V3 ఫామ్ మాత్రమే ఉంటుంది. మనం క్లియర్ గా మన యాక్టివేజ్ నుండి ప్యాసివేజ్ చేంజ్ చేసేటప్పుడు ఆ టాపిక్ లో నేను చాలా క్లియర్ గా చెప్పాను. ఒక్కసారి మళ్ళీ ఆ టాపిక్ కూడా రివిజన్ చేసుకోండి. ఒక్కొక్కటి మనం బిట్ చూద్దాం. ఐ టేక్ ఎక్సర్సైజ్ డైలీ అన్నాను. ఐ టేక్ ఎక్సర్సైజ్ డైలీ అంటే డైలీ యాక్షన్స్ అంటే ప్రెసెంట్ టెన్స్ పడుతుంది. ప్రెసెంట్ కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్. అండ్ అప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోకి వచ్చే బీ ఫార్మ్స్ ఏమని చెప్పాను? యామిజార్ లోనే బీ ఫార్మ్స్ వస్తాయి, తర్వాత V3 వస్తాయి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అయ్యిందని తెలుసున్నాం. ఇక్కడ చూడండి, టేక్ అనే V1 వర్బ్ ఉన్నది, ఎక్సర్సైజ్ అనేది ఆబ్జెక్ట్ అవపడుతున్నది కదా. అంటే టేక్ వాట్ అనే క్వశ్చన్ వేసుకుంటే ఏమొస్తుంది? ఎక్సర్సైజ్. వాట్ అంటే ఏం చేస్తున్నాం అంటే ఎక్సర్సైజ్ అనే వస్తుంది. అంటే దీన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్తాము. టేక్ ని ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్తాము. ఇంకొకటి క్లారిటీ కూడా చెప్పాను, వర్బులు ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పాను. ట్రాన్సిటివ్ వర్బ్ అంటేనేమో ఆబ్జెక్ట్ ఉంటుందని చెప్పాను. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటేనేమో ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ లేకపోతే మనము యాక్టివేజ్ నుండి ప్యాసివేజ్ లోకి చేంజ్ చేయలేము. ఎందుకంటే యాక్టివేజ్ నుండి ప్యాసివేజ్ లో చేంజ్ చేస్తే మనం ఏమైంది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అయ్యింది. అసలు ఆబ్జెక్ట్ లేనప్పుడు ఇంటర్చేంజ్ ఎలా అవుతుంది? కాదు. కాబట్టి మనకు ట్రాన్సిటివ్ వర్బ్ మాత్రమే యాక్టివేజ్ నుండి ప్యాసివేజ్ చేంజ్ అయ్యిందని క్లియర్ గా కూడా చెప్పాను అక్కడ. ఒకసారి ఆ వీడియో చూడండి. ఐ టేక్ ఎక్సర్సైజ్ డైలీ అన్నాను. ఐ టేక్ ఎక్సర్సైజ్ డైలీ అంటే ఇది V1 ఫామ్. ఎక్సర్సైజ్ అనేది ఆబ్జెక్ట్ అని తెలుస్తుంది, ఇది సబ్జెక్ట్ అని తెలుస్తుంది. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ కావాలి. ఎక్సర్సైజ్ ముందు రావాలి, ఐ అనేది అవుతుంది ఆబ్జెక్ట్ లో కూడా. ఐ ఆబ్జెక్ట్ లో పోతే ఏమైందని కూడా నేను క్లియర్ గా చెప్పాను. ఎందుకంటే పర్సనల్ ప్రొనౌన్స్ ఎలా చేంజ్ అయితే సబ్జెక్ట్ లో ఉంటే ఎలా ఉంటాయి, ఆబ్జెక్ట్ లో ఉంటే ఎలా ఉంటాయి అని చెప్పాను. ఐ అనేది మీ అయిద్దని, యు అనేది అజ్ అయిద్దని క్లియర్ గా చెప్పాను. ఈ అనేది ఇమ్ము, షీ అనేది హర్ర అయిద్దని క్లియర్ గా చెప్పాను. అది కూడా క్లియర్ గా ఒకసారి చూసుకోండి. ఐ అనేది ఏమైతే మీ కావాలి, ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ రావాలి. టేక్ అనేది ఏం కావాలి? ఇక్కడ మనకి సింపుల్ ప్రెసెంట్ కాబట్టి బీ ఫార్మ్స్ రావాలి. బీ ఫార్మ్స్ లలో యామిజార్ అనే బీ ఫార్మ్స్ వస్తాయి. కానీ ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ వచ్చింది ఫస్ట్, ఆర్ వచ్చింది, టేక్ అని వచ్చింది. అన్నిట్లో కూడా V3నే ఉంటుందని చెప్పాను కదా. అంటే ప్యాసివైజ్ అంటేనే V3. ఇప్పుడు ఇది యాక్టివైజ్ ఇచ్చాడు, మనకు ప్యాసివైజ్ లో మాట్లాడు. ఇక్కడ V3 డైలీ బై మీ అన్నాడు. కానీ ఇక్కడ ఆర్ అనేది వచ్చింది, ఇక్కడ ఈజ్ అనేది వచ్చింది, ఇక్కడ కూడా ఈజ్ బీయింగ్ అని వచ్చింది. ఈజ్ బీయింగ్ ఎక్కడ వస్తుంది? మనకి కంటిన్యూస్ టెన్స్ లోనే వస్తుంది. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఈజ్ బీన్ టేకెన్ అన్నాడు. ఈజ్ బీన్ అనేది ఎక్కడ వస్తుంది? మనకు పర్ఫెక్ట్ టెన్స్ లో వస్తుంది. అంటే ఈ రెండు కాదని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి ఏమున్నదంటే ఎక్సర్సైజ్ అనేది సింగులర్ ప్లూరల్ అనేది చూసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ మాత్రమే వస్తాయి. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ అని క్లియర్ గా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. షీ విల్ ఇన్వైటెడ్ మీ. షీ విల్ ఇన్వైటెడ్ మీ అంటే విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ అని తెలుసు, ఇన్వైటెడ్ అనేది V1 అని తెలుసు. ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ కూడా సబ్జెక్టు విల్ గానీ షెల్ గానీ V1 అని మనకు క్లియర్ తెలుసు. ఇదేంది? యాక్టివైజ్. యాక్టివైజ్ అంటే ఏంది? టెన్స్ అనే చెప్పాను. అంటే ఈ టెన్స్ మనం చేంజ్ చేసేటప్పుడు ఏమైంది? ఈ మీ అనే ఆబ్జెక్ట్ ఉన్నది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. అది షీ అనేది అటు పోతుంది, షీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో పోతుంది. షీ ఆబ్జెక్ట్ లో ప్లేస్ పోతే అర్ అవుతుంది, మీ అనేది ఐ అవుతుంది. ఐ తర్వాత ఎప్పుడు కూడా షెల్లే వాడాలని కూడా క్లియర్ గా చెప్పాను మనం ప్రెసెంట్ టెన్స్ లో. ఐ షెల్ బి ఇన్వైటెడ్ బై అర్ అన్నాడు. బీ ఫార్మ్స్ వస్తాయని చెప్పాను, బీ ఫార్మ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఐ షెల్ బీయింగ్ అని వచ్చేది. బీయింగ్ ఎక్కడ వచ్చినా కానీ కంటిన్యూస్ టెన్స్ లో అయితే ప్యాసివైజ్ లో చేంజ్ చేసినప్పుడు మారుతుంది. కాబట్టి ఇది కంటిన్యూస్ టెన్స్ కాదు, జస్ట్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మాత్రమే. కాబట్టి సింపుల్ ఫ్యూచర్ లో ఓన్లీ బీ ఫార్మే రావాలి. ఇక్కడ బీన్ రాలేదు, ఇన్వైటెడ్ ఉంది కానీ ఇది కాదు. కాబట్టి బీ వచ్చింది చూడండి. ఐ షెల్ బి ఇన్వైటెడ్ బై హర్ అని చెప్పాను. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, ఇస్ ద కరెక్ట్. క్లియర్ గా అసలు మనం ఇదంతా ఏం చేయని అసలు ఏమంటే ఇది ఫ్యూచర్ టెన్స్ అంటే నాకు బీ ఫార్మ్ రావాలి అని క్లియర్ చూసుకోవాలి. బీ ఫార్మ్ వస్తుంది. నెక్స్ట్ అన్నిటికి కూడా V3నే ఉంటుంది అని క్లియర్ చూసుకోండి. నెక్స్ట్ యూ మస్ట్ ఒబే యువర్ పేరెంట్స్ అన్నాడు. నువ్వు మీ పేరెంట్స్ ని ఖచ్చితంగా
గౌరవించాలని లేదా ఆశ్రయించాలని చెప్తున్నాడు. అంటే ఎట్లా ఉండదు చూడండి, యు మస్ట్ అనేది ఏంటి, మనము మోడల్ వర్బ్స్ అన్నాం. మోడల్ వర్బ్స్ ఎక్కడ వచ్చినా కానీ కెన్ కానీ కుడ్ కానీ మే కానీ మస్ట్ కానీ వస్తే మనం బీ ఫామ్ వస్తుందని చెప్పాను. మస్ట్ తర్వాత ఏమంటే బీ రావాలి. యువర్ పేరెంట్ అనే వాళ్ళు ఎవరు ఆబ్జెక్ట్ అవుతుంది. యువర్ పేరెంట్ అనేది ముందు రావాలి. యువర్ పేరెంట్స్ మస్ట్ బి ఎక్కడ ఉందో చూడండి, మస్ట్ బి ఎక్కడ ఉందో చూడండి, మస్ట్ బి ఉంది, బీయింగ్ ఉంది, మస్ట్ ఒబే ఉంది కాదు, మస్ట్ బి ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది, మస్ట్ బి ఉంది కాబట్టి ఒకసారి క్లియర్ చూడండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వల్ల యువర్ పేరెంట్స్ మస్ట్ బి ఒబేడ్ బై అజ్ అన్నాడు. యూ ఏమైంది, బై అజ్ కాదండి, బై యూనే వస్తుంది, బై అజ్. ఓకే, మన ద్వారా అన్నట్టు అన్నిటికీ మస్ట్ బి యూనే వాడండి, బై యూ. ఓకే చూడండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయింది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది, మస్ట్ తర్వాత మోడల్ వర్క్ కాబట్టి బీనే రావాలి, V3 రావాలి. ఎందుకంటే ప్యాసివైజ్ మొత్తం కూడా V3 అని మనకు క్లియర్ తెలుసు. నెక్స్ట్ చూడండి, ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ అనేది ఏం సెంటెన్స్ అనేది, మన సెంటెన్స్ కూడా 4 రకాలు నేర్చుకున్నాం. అందులో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అని క్లియర్ గా వస్తుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా మనకు ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటుంది, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటుంది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో వచ్చే బీ ఫార్మ్స్ గురించి మాట్లాడిన అవసరం. ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే మనకు క్లియర్ గా చెప్పాను. మనం ఇంపరేటివ్ లో అయితే రిక్వెస్ట్ అయినా ఇస్తాము, లేదా ఆర్డర్ అయినా ఇస్తాము, అడ్వైజ్ అయినా ఇస్తామని చెప్పాను. అంటే మనం రిక్వెస్ట్ అయినా ఆర్డర్ అయినా అడ్వైజ్ అయినా ఎప్పుడు ఇస్తాం, మనం ముందు ఒక వ్యక్తి ఉన్నప్పుడే, అంటే ప్రెసెంట్ లో జరుగుతున్నప్పుడే, అంటే ప్రెసెంట్ లో జరుగుతున్నప్పుడే ఇస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలి ఇంపరేటివ్ సెంటెన్స్ అని క్లియర్ గా చెప్పాను, ఫస్ట్ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ చూడండి, ఎప్పుడు కానీ ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే ఈ ప్లీజ్ కానీ రిక్వెస్ట్ కానీ తీసేసి టు పెట్టి ఇదే రాయమని చెప్పాను. యు ఆర్ ఆర్డర్ టు, యు ఆర్ రిక్వెస్టెడ్ టు, యు ఆర్ అడ్వైజెడ్ టు అని రాయమన్నాను. చూడండి, ఇప్పుడు ఇదేంది ప్రెసెంట్ టెన్సే కదా, ప్రెసెంట్ టెన్స్ కాబట్టి వర్ వచ్చింది, అంటే ఇది పాస్ట్ ఫామ్. పాస్ట్ ఫామ్ కాబట్టి అసలు కాదని దీన్ని ఎమ్మటే ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆర్ వచ్చింది, ఆర్ బీన్ వచ్చింది, ఆర్ బీయింగ్ వచ్చింది. ఎప్పుడు కానీ బీయింగ్ కానీ బీన్ కానీ వస్తుంది, అది ఇదేమో పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది, ఇదేమో కంటిన్యూస్ టెన్స్ అవుతుంది అని క్లియర్ గా చెప్పాను. కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ టు తర్వాత సేమ్ సెంటెన్స్ రాయమని చెప్పాను, ఇదే రాయమని చెప్పాను. టు పెట్టి ఇలానే రాయాలని చెప్పాను. అయితే రిక్వెస్టెడా, అడ్వైజ్డా, ఆర్డరా, యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ ఆర్డర్ అయితే ఆర్డర్, యు ఆర్ అడ్వైజ్డ్ టు అడ్వైజ్డ్ అని రాసుకోవచ్చు అని చెప్పాను. చాలా ఈజీ అండి ఇంపరేటివ్ సెంటెన్స్. జస్ట్ మనం ప్లీజ్ తీసేసి టు పెట్టి హెల్ప్ పెడతాం. అది అడ్వైజర్ రిక్వెస్ట్ అని క్లియర్ గా చూడాలి. ఇంకోటి చూడండి, మై ఫాదర్ డిడ్ నాట్ బై ఏ కార్ అన్నాడు. మా ఫాదర్ డిడ్ నాట్ బై ఏ కార్ అన్నాడు, అంటే మా ఫాదర్ కార్ కొనలేదు అని చెప్తున్నాడు. చూడండి, డిడ్ వచ్చింది, డిడ్ అంటే ఫాస్ట్ టెన్స్. ఫాస్ట్ టెన్స్ కాబట్టి మనకి ఏం కావాలి, ఫాస్ట్ టెన్స్. ఈ పాస్ట్ కూడా డిడ్ అంటే పాస్ట్ లో ఏముంటుంది, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ లో కూడా బీ ఫార్మ్స్ ఏమొస్తాయి, వాజ్ గాను వర్ గాను వస్తాయి అంటే క్లియర్ తెలుసు. అంటే వాజ్ గాని వర్ గాని వచ్చేది ఏదైనా సెంటెన్స్ లో ఇక్కడ అవపడుతుందా చూడండి. ఇక్కడ వాజ్ వచ్చింది, ఇక్కడ వాజ్ వచ్చింది, ఇక్కడ ఈజ్ వచ్చింది, ఇక్కడ ఈజ్ వచ్చింది. కాబట్టి ఈ రెండు కావని తెలుస్తుంది మనకి. ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ రెండిట్లోనే ఏదో ఒకటి కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు కార్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, బై అనేది V1 అవుతుంది, డిడ్ నాట్ తర్వాత V1 వచ్చింది. అంటే కార్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోకి రావాలి, వచ్చింది అన్నిట్లో. ఈడ వాజ్ ఉంది, ఈడ వాజ్ ఉంది, నాట్ ఉంది, బి ఉంది, బాట్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ బీ ఫామ్ అనేది వస్తుంది, ఇక్కడ బీ ఫామ్ రాదు, ఈ బీ ఫామ్ రాకూడదు ఇక్కడ బాట్. ఎందుకంటే వాజ్ గాని వర్ గాని మాత్రమే రావాలి. కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనం చెప్పేటప్పుడు యాక్టివైజ్ నుండి ప్యాసివైజ్ చేంజ్ చేసేటప్పుడు చాలా క్లియర్ గా టెన్స్ కు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ తీసుకున్నాను, ఇంపరేటివ్ సెంటెన్స్ తీసుకున్నాను, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, చదువుకునే వాళ్ళు ఉంటే. ఇంకోటి చూద్దామండి, నెక్స్ట్ మనం క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్ చూసండి. క్వశ్చన్ ట్యాగ్ అంటే మీకు క్లియర్ గా చెప్పాను, నా యొక్క thumbnail లో కూడా క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏం చెప్పాను, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రనౌన్ అని చెప్పాను. అంటే హెల్పింగ్ వర్బ్ తో పాటు ప్రనౌన్ రావాలి. అంటే మన స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అని క్లియర్ గా చాలా నీట్ గా క్వశ్చన్ ట్యాగ్ జస్ట్ ఒక 12 నిమిషాలు మాత్రమే ఉంది. ఎక్కడ ఏ వీడియో చూసినా 40-50 నిమిషాలు ఉంటుంది, అంత అవసరం కూడా లేదు. జస్ట్ 12 minutes లో నీకు మొత్తం క్వశ్చన్ ట్యాగ్ అంతా క్లియర్ చేశాను. ఈ మొత్తం కూడా టెట్ ఎగ్జామ్ లో వచ్చిన బిట్స్ అండి. ఈ బిట్స్ నే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. యువర్ బ్రదర్ ఈజ్ ఏ టీచర్ అన్నాడు, అంటే మీ సోదరుడు టీచరు అన్నాడు. అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనకి ఏం కావాలి, ఆన్సర్ నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంది, ఈజ్ ఈ అన్నాడు కాబట్టి ఇది కానే కాదని మనకు తెలుస్తుంది. ఈజెంట్ ఈ అన్నాడు, ఈజ్ నాట్ అన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా అపాస్ట్రఫీ ఉండాలి, అది లేదు కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు అనిపిస్తాయి. ఈజెంట్ ఇట్ అన్నాడు, ఇట్ ఎందుకు, యువర్ బ్రదర్ అనేవారు అతను అనే వస్తుంది, ఈ అని రావాలి కదా, ఈ వచ్చే రావాలి కాబట్టి ఈజెంట్ ఈ కాదా ఏంటి అన్నట్టు అర్థము. మై బ్రదర్ ఈజ్ ఏ టీచర్, మా బ్రదరు టీచర్ అని చెప్తున్నాను, ఇజెంట్ కాదా ఏంటి అని చెప్పడం. అంటే మన స్టేట్మెంట్ ని బలపరచడమే క్వశ్చన్ ట్యాగ్ అని కూడా క్లియర్ గా చెప్పాను. అంటే నీ యొక్క స్టేట్మెంట్ ని బలపరచడమే క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ అంటే యువర్ బ్రదర్ ఈజ్ ఏ టీచర్ అన్నాడు, అంటే టీచర్ కాదా ఏంది, అవును కదా అని చెప్పడమే దాని యొక్క ఉద్దేశం. నెక్స్ట్
టుమారో అన్నాడంటే నాకు అది ఫ్యూచర్ అని తెలుస్తుంది. దేర్ ఈజ్ ఏ మీటింగ్ ఇన్ అవర్ స్కూల్, మన స్కూల్లో మీటింగ్ ఉంది, కమ్ ఎర్లీ, తొందరగా రండి అని చెప్తున్నాడు. తొందరగా రా అన్నప్పుడు ఇది ఏ టెన్స్ అనిపిస్తుంది మనకు? టుమారో అంటే రేపటి గురించి మాట్లాడుతున్నది అంటే మన ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ యొక్క ఫార్మ్స్ ఏమున్నాయి చూడండి, విల్ ఉంది, ఓ ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది? పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి మనకి ఏం కావాలి? ఇక్కడ నెగిటివ్ రావాలి. నెగిటివ్ ఎక్కడ ఉంది చూడండి, ఓంటి ఉంది. కాబట్టి ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. అంటే ఆన్సర్ పెట్టే అప్రోచ్ ఆలోచించండి. ఇక్కడ మొత్తం చదివి అన్నిటిని కూడా చూడాల్సిన అసలు ఇక్కడ మనకు ఫ్యూచర్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఏమన్నా ఉన్నాయా? డూ అంటే ప్రెసెంట్, డోంట్ అన్నా కానీ ప్రెసెంట్, కానీ ఫ్యూచర్ కావాలి. ఫ్యూచర్ లో ఈ రెండు ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ అంతే. ఓకే, యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్ టుడే, నువ్వు ఈ రోజు బయటికి వెళ్ళట్లేవు అన్నాడు. వెళ్ళట్లేవా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అడిగినప్పుడు యు ఆర్ నాట్ వచ్చింది, ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ స్టేట్మెంట్లు ఏం కావాలి? నాట్ రావద్దు అని అర్థం చేసుకోండి. ఆర్ నాట్ కాబట్టి ఇప్పుడు ఏం రావాలి మనకి? ఈ నాట్ వెళ్ళి ఆర్ యు రావాలి. ఆర్ యు అంటే మనకి ఏమన్నా ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రణౌన్ అని చెప్పాను. హెల్పింగ్ వర్బ్ ప్రణౌన్ కాబట్టి మనకి ఇక్కడ ఉన్న చూడండి, హెల్పింగ్ వర్బ్ ఇది ఉంది, ప్రణౌన్ ఉంది. ఈ రెండింటి తిరగ రాస్తానే కదా ఆర్ యు. ఒకవేళ ఇక్కడ యు ఆర్ గోయింగ్ అవుట్ టుడే అంటే అనుకో, ఆర్ అండ్ యు అని మాట్లాడతాం. అంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మనకు వచ్చేది ఏంటి? ఇక్కడ పాజిటివ్ రావాలి. సారీ, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ రావాలి. పాజిటివ్ ఏంది? ఆర్ యు. దిస్ ఈస్ ద కరెక్ట్. ఐ ఆమ్ వెరీ లక్కీ, నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ అనేది ఏంది? ఇది పాజిటివ్. ఇక్కడ నెగిటివ్ పడితే పాజిటివ్. మనకి రావాల్సిన ఆన్సర్ ఏంది? నెగిటివ్ రావాలి. నెగిటివ్ రావాలంటే యామై వస్తుందా? రాదు. యామెంట్ అయ్యన్నా ఆరెంట్ అయ్యన్నా అసలు యామెంట్ అనే పదమే లేదని చెప్పిన యామెంటైకు మనకు ఖచ్చితంగా నెగిటివ్ రాయాలంటే ఆరెంట్ అని రాయమని చెప్పా. క్లియర్ గా ఇచ్చాను అక్కడ మన దాంట్లో. నెక్స్ట్ చూడండి, చూస్ ద అప్రోప్రియేట్ క్వశ్చన్ టు గెట్ ద రిప్లై. ఐ ఆమ్ ఫ్రమ్ ఢిల్లీ అన్నాడు. నేను ఢిల్లీ నుంచి వచ్చాను అని చెప్తున్నాడు. అంటే ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ అన్నప్పుడు నాకు అప్రోప్రియేట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తావు అని అడుగుతున్నప్పుడు చూడండి, వేర్ యు ఆర్ ఫ్రమ్, అసలు ఇది క్వశ్చన్ అది కాదు కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది అసలు క్వశ్చనే కాదు. ఎందుకంటే మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ముందు రావాలి. ఎక్కడ రావాలి? సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వర్బ్ రావాలి. కానీ అట్లా రావట్లేదు కాబట్టి ఇది క్వశ్చనే కాదు. వేర్ ఆర్ యూ ఫ్రమ్, దిస్ ఇస్ ద కరెక్ట్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. డూ ఫార్మ్స్ ఇక్కడ వాడకూడదు, ఎందుకంటే డూ ఫార్మ్స్ ఉన్నాను ఉన్నది అనేది అర్థంలో వస్తుంది కాబట్టి డూ ఫార్మ్స్ ఆడొద్దు. అంటే చాలా క్లియర్ గా నీట్ గా మనకు ఒక 12 minutes లో ఇది చాలా క్లియర్ చేశాను. ఇది ఒక 1 hour లోనే క్లియర్ చేసాము. ఇవన్నీ క్లియర్ గా నేర్చుకుంటే అసలు ఈ క్వశ్చన్స్ అనేది ఇలా చూసి పెట్టవచ్చు. మనం క్వశ్చన్స్ కూడా మొత్తం ఆప్షన్ చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మనకి ఏ టెన్స్ లో ఉందో ఎమ్మటి చూసి ఒక బీ ఫార్మ్స్ లో మనం చూసుకుంటాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎట్లాగా చేంజ్ అవుతుంది, ఆ చేంజ్ ఎట్లాగో 4 ఆప్షన్లో ఇస్తాడు. మనకున్నది ఏంటంటే ఆ V3 ఫార్మే కావాలి, బీ ఫార్మ్స్ ఏమొస్తున్నాయో క్లియర్ చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే ఒక 4 షేర్ చేయండి.